ప్రముఖ ఎయిర్‌లైన్స్ పైన తాను మాత్రం చాలా అంటే చాలా నాతో దురుసుగా ప్రవర్తించారు. వాళ్ళు అసలు సరిగ్గా నన్ను రిసీవ్ చేసుకోలేదు. అదే కాకుండా నా లగేజ్‌ని కూడా చాలా డ్యామేజ్ చేసి ఇచ్చారు అంటూ మంచు లక్ష్మి అని చెప్పుకొస్తుంది. అసలు అది ఎప్పుడు, ఏంటి, ఎక్కడికి వెళ్ళారు? ముఖ్యంగా మంచు లక్ష్మి అంటే మంచు ఫ్యామిలీలో వీళ్ళందరూ కూడా ఒక ప్రముఖమైన స్థానంలో ఉన్నారు. మంచి మంచి పేర్లు ఉన్నాయి అందరికి. సో ముఖ్యంగా వీళ్ళందరిలో కూడా మంచు లక్ష్మి ఎట్లా అంటే సామాజికంగా ఇప్పుడు మనకు సొసైటీలో జరిగే అన్ని తప్పులు కూడా ఇప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ సో వాటి గురించి మాట్లాడడం చేస్తుంది. సో రీసెంట్ గా ఇండిగో ఎయిర్లైన్స్ సో ఆ సంస్థ గురించి తను మాత్రం ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ట్విట్టర్ లో. ఎట్లా అంటే నేను రీసెంట్ గా అక్కడ ట్రావెల్ చేయడం జరిగింది. ఆ సంస్థ వాళ్ళు మాత్రం అసలు ఏ మాత్రం కూడా వాళ్ళ ఫెసిలిటీస్ బాగాలేవు, ప్రయాణికుల్ని మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, నా లగేజ్ ని సరిగ్గా చూసుకోలేదు, అదే విధంగా అందులో అన్ని ఉన్నాయా లేదనే విషయాన్ని కూడా నేను చూసుకుందామంటే నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా దురుసుగా ప్రవర్తించారో. అంటే ఇలాంటి అంటే నా గురించి అని కాదు, నాతో పాటు ఉన్న ఇంకా మిగతా ప్రయాణికులందరినీ కూడా వాళ్ళు ఇబ్బందులకు గురి చేశారు. ఒక ఎయిర్లైన్ సంస్థ అన్నప్పుడు ఓన్లీ మన ఇండియానే కాదు, దేశ విదేశాల నుంచి మన ఇండియాకి వస్తుంటారు, మన దగ్గర నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు, నిత్యం ప్రయాణాలు జరుగుతూనే ఉంటాయి. మీరు ఒక రెస్పెక్ట్ఫుల్ స్థానంలో ఉన్న వాళ్ళు ఈ సంస్థ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అంటే ఇప్పుడు నార్మల్ గా నేను అందరికీ తెలుసుడం అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఓకే నేను చెప్తున్నాను కాబట్టి అందరికి తెలుస్తుంది, అదే ఒక సాధారణ వ్యక్తి చెప్తే అందరికి తెలుస్తుందా? తెలియదు. సో అట్లాంటిది నాతో పాటు ఉన్న అందరినీ కూడా మీరు ఇబ్బందులకు గురి చేశారు. సో ఇక్కడ ఈ సంస్థ మీరు మీ ప్రవర్తన మార్చుకుంటేనే బాగుంటుంది అనే విధంగా తను మాత్రం ఆ పోస్ట్ లో పెట్టింది. అదే కాకుండా ఇండిగో సంస్థ మంచు లక్ష్మియే కాదు, నిజానికి ఇప్పుడు బయటపడింది. కానీ ఇండిగో సంస్థ కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఇంతకు ముందు నిజంగా చాలా మంచి సర్వీసే ఇచ్చేవాళ్ళు. మేబీ దాని తర్వాత ఏం మార్పులు అయ్యాయో తెలియదు. దాని తర్వాత టాటా ఎయిర్లైన్స్ ఇంకొక ఎయిర్లైన్స్ ఎప్పుడైతే వచ్చిందో, అది ఎయిర్ ఇండియా ఎప్పుడైతే వచ్చిందో ఇండిగో చాలా అంటే చాలా డౌన్ అయిపోయింది. బికాస్ ఎయిర్ ఇండియాలో ప్రతి ఒక్కటి అంటే ఒకానొక టైంలో ఇది చాలా మంది తెలియకపోవచ్చు, బట్ కొన్ని ఫ్లైట్స్ ఆగిపోయాయి. ఒక 1 డే పాటు 24 hours లో ఒక 12 hours పాటు 90% ఫ్లైట్స్ ఆగిపోయాయి. బికాస్ క్రూ లేదు, పైలట్స్ లేరు, ఎయిర్ హోస్టెస్ లేరు, దానికి సంబంధించిన క్లీనింగ్ డిపార్ట్మెంట్ కూడా లేదు. ఎందుకు? ఎయిర్ ఇండియా హైర్ చేస్తుంది ఆ టైంకి. సో అంటే అర్థం చేసుకోండి, ఎయిర్ ఇండియా వల్ల ఇండిగో అనేది చాలా చాలా డిగ్రేడెడ్ గా అయిపోయింది. రేట్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రతి విషయంలో ఇండిగో ప్రతి దాంట్లో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే సామాన్యులు వచ్చి చెప్తారో అది హైలైట్ అవ్వదు. కానీ అదే సమస్యకి సంబంధించి ఒక ప్రముఖులు చెప్తే తెలుస్తుంది. అది ఖచ్చితంగా మంచు లక్ష్మి చెప్పడం వల్ల బయటపడింది. కానీ ఇన్ కేస్ అక్కడ ఫుడ్ లో కూడా ఇన్ కేస్ ప్రాబ్లం ఉంది, మాకు ఇది వద్దండి అన్నా కూడా చాలా పట్టించుకోరు అన్నమాట, రెస్పెక్ట్ ఇవ్వరు. ఈ విషయాన్ని కూడా తను చెప్పింది. సో మరి దీని తర్వాతనైనా వాళ్ళు దాన్ని గుర్తించి సరి చేసుకుంటారా? ఇంతకు ముందు చూసుకుంటే మనకు ఆర్కే రోజా కూడా రియాక్ట్ అయింది, ఇక్కడ సేమ్ ఇదే విధంగా వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు, సర్వీస్ బాగాలేదు అని. వాళ్ళు ఇప్పుడు ఎయిర్ ఇండియాలో ఎట్లా అంటే నువ్వు సామాన్యుడుగా, నువ్వు ఎకానమీలో కూర్చుంటే నువ్వు ఎట్లా, ఫస్ట్ క్లాస్ లో కూర్చుంటే ఒక రకంగా చూడరు. నార్మల్ గా వెళ్తూ ఉంటది, అందరికీ సేమ్ రకమైన సర్వీస్ ఇస్తారు. అంటే ఎయిర్ హోస్టెస్ కానివ్వండి, వచ్చే వాళ్ళు పైలట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే ఏదైతే క్యూ ఉంటుందో అదంతా కూడా క్లియర్ గా ఉంటది. కానీ వీళ్ళది అట్లా ఉండదు, ఏదేదో ఆగమాగంగా చేసేయడము, లగేజెస్ పడేయడము. అంటే ఆర్కే రోజానే కాదు, సినీ ప్రముఖుల్లో చాలా మంది చెప్పారు అసలు కరెక్ట్ గా లేదు, అందుకే మేము వేరే ఇతర ఫ్లైట్స్ తీసుకుంటాము, దాని రీజనే అది అంటారు. అందుకే వాళ్ళు రేట్స్ తగ్గించినప్పటికి కూడా ఎయిర్ ఇండియా అందులో ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళాల్సిన డెస్టినేషన్ కి ఖచ్చితంగా ఎయిర్ ఇండియా కానీ మిగతా వాటి గురించి ఆలోచిస్తారు తప్పించి ఇండిగో అనేది మైండ్ లోకి ఎవరికి ఈ మధ్య రావట్లేదు. సో తొందరలోనే వాళ్ళు కొంచెం మార్పులు చేర్పులు చేసుకొని లేకపోతే క్రూ అంతా మారిస్తేనే ఇండిగో కొంచెం ముందుకు వెళ్తుంది. లేకపోతే ఇలా ప్రముఖులందరూ రియాక్ట్ అయితే చాలా అంటే చాలా నష్టాల్లో అయితే ఇండిగో వెళ్ళిపోతుంది.